హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పూలు కుడుతున్నాను. సో చూడండి, ఏంటి ఇన్ని పూలు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ దేవుడికి అనమాట. సో నా చేతులతో నా స్వతంత్రంగా కుట్టి దేవుడికి పెట్టడం నాకెంతో ఇష్టము. సో చూడండి ఎంత బాగా అలంకరించానో. ఎలా ఉందో చెప్పండి. ఏంటి ఈరోజు ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మేము పుట్టకి పాలు పోస్తున్నాము, అందుకే చాలా బాగా అలంకరించాను అనమాట. సో ఇప్పుడు నేను టెంపుల్ చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్ సైడ్లో టెంపుల్ ఉంది. మీకు క్లియర్గా చెప్పాలంటే కిషన్ ఘాట్ ఆపోజిట్లో ఉందన్నమాట. శ్రీ శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అన్నమాట. ఇక్కడ నాగమయ్య పుట్ట ఉంది. ఇక్కడ మేము పాలు పోస్తాము ప్రతిసారి. చిన్నప్పటి నుండి ఇక్కడే అలవాటు మాకి, ఇక్కడే పోస్తున్నాం అనమాట. సో ఇంతకుముందు ఇలాగే లేకండే, ఇది చాలా డెవలప్ అయింది ఇప్పుడైతే. ఇదిగోండి పుట్ట చుట్టూ విగ్రహాలు ఉన్నాయన్నమాట. జంట నాగులు, నాగమ్మ, నాగమయ్య, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. ఇదిగోండి పుట్ట పైన అయితే ఇంకా రాగి చెట్టు, వేప చెట్టు ఉంది. సో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది క్లియర్గా. సో మేమైతే చిన్నగా ఉన్నప్పుడు కార్తీకాలు ఇక్కడే చేసేవాళ్ళం అనమాట. చుట్టూ దీపాలు పెట్టేవాళ్ళం. ఎంత బాగుండేదంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు. ఇక్కడికి వస్తే ప్రతిసారి నాకు అది గుర్తొస్తుంది. చాలా బాగుంటుంది అసలు. ఈ టెంపుల్ చాలా డెవలప్ అయింది అసలు. ముందు ఎంట్రన్స్లో అయితే పెద్ద షెడ్ కట్టారు. ఇక్కడైతే హోమాలు జరుగుతాయి, ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ జాతకాలు కూడా చెప్తారనమాట. మన జాతకాలు చూసి ఇంకా శాంతి పూజలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఎవరికన్నా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకోండి. టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే ఉదయం 6 గంటల నుండి 11 గంటల దాకా ఉంటుంది. సాయంత్రం అయితే 5 గంటల నుండి 8 గంటల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లో మనం పుట్టమన్ను కోసం వెళ్తాం కదా, అది ఇక్కడికి వచ్చామంటే మనము టైమింగ్ వచ్చేసి 6 గంటల నుండి 12 గంటల దాకా ఉంటుంది. సో పుట్టమన్ను తీసుకుపోవడానికి అనమాట ఇది టైమింగ్. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే శివాలయం అన్నమాట. లోపల శివలింగం, ఇంకా నందేశ్వరుడు గజస్తంభం ఇది. ఇంతకుముందు ఈ షెడ్ లేకుండా ఇప్పుడు షెడ్ కూడా వేశారు. పక్కన వినాయకుడు ఫ్రెండ్స్, ఇంకా నవగ్రహాలు ఉంది, ఆంజనేయ స్వామి ఉంది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. పక్కనే శ్రీ రాజరాజేశ్వరి పీఠం కూడా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ హోమాలు జరుగుతాయి, ఇంకా శాంతి పూజలు కూడా చేస్తారు. సో జ్యోతిష్యం కూడా చెప్పబడుతుంది అనమాట ఇక్కడ సైడ్ అయితే. సో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.